వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను పొద్దున్నే ఒక వీడియో చూసిన. ఎంత దారుణమైన వీడియో అంటే అది తీన్మార్ మల్లన్న వీడియో. పొద్దుగాల వార్తలు చదువుకుంటూ చిలుకూరు బాలాజీ టెంపుల్లో గరుడ ప్రసాదం గురించి తీన్మార్ మల్లన్న కామెంట్స్ చేసిండ్రు. నువ్వు అక్కడ జరిగిన భక్తులకు జరిగిన అవసరకౌర్యం గురించి మాట్లాడు. 2 లక్షల మంది భక్తులు వస్తే కనీసం ఏర్పాట్లు లేవని అడుగు, నీళ్లు లేవని అడుగు. ట్రాఫిక్ జామ్ అయ్యి చాలామంది అవస్థల పాలైన రోడ్ల మీద నిజంగానే పొద్దు నుంచి రాత్రి వరకు దాని గురించి ప్రశ్నించు. అది కాదంట ఆయన మాట్లాడింది. ఆయన మాట్లాడింది ప్రసాదం తింటే పిల్లలు పుడతారా, గరుడ ప్రసాదం తింటే పిల్లలు పుడతారా. నీకేమైనా తెలుసా గరుడ ప్రసాదం గురించి? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఎవరి కోసం మాట్లాడుతున్నావు? గరుడ ప్రసాదం నమ్మకం వేరు, మూఢనమ్మకం వేరు, విశ్వాసం వేరు అని మాట్లాడాను. నమ్మకం వేరు, విశ్వాసం వేరు. చిలుకూరు టెంపుల్లో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. నేను కొద్దిగా వివరంగా చెప్తాను. బ్రహ్మోత్సవాలు 25వ తారీఖు దాకా ఉన్నాయి. గరుడ ప్రసాదం ఏంటంటే గరుడ స్వామి అంటే మనకి ఇలా ఎగురుతూ సేమ్ ఆంజనేయ స్వామి టైప్ ఉంటాడు గరుడ స్వామి. గరుడ ధ్వజం ఎగరేస్తారు. ఆ గరుడ ధ్వజం ఎగరేసిన రోజు ఒక ప్రసాదాన్ని, ఒక లడ్డు లాగానే సేమ్ మన దేవాలయాల్లో లడ్డు ప్రసాదం ఎట్టుంటుందో గరుడ ప్రసాదాన్ని కూడా ఇట్లా పైకి ఎగరేస్తారు. పైకి ఎగరేసి క్యాచ్ పడతారు. ఆ ప్రసాదాన్ని గరుడ ప్రసాదం అంటారు. దాని కట్టు భాషలో చెప్పాలంటే గరుడ పిండం అంటారు. పిండం అంటే అర్థమైంది కదా, సంతాన ప్రాప్తి కోసం గరుడ ప్రసాదాన్ని పంచుతారు. నిన్న చిలుకూరు బాలాజీ టెంపుల్ కాడ చాలామంది నిజంగానే ట్రాఫిక్ జామ్ అయింది. అది అందరం చూసినాం. 2 లక్షల మంది వచ్చారంట, నిజమే. అది ఓన్లీ చిలుకూరు బాలాజీ టెంపుల్లోనే కాదు తీన్మార్ మల్లన్న గరుడ ప్రసాదం పంచేది. నువ్వు ఎట్లుందంటే ఆ 2 లక్షల మంది హిందువులను అవమానించినట్లుంది. ఆడికి ప్రసాదం కోసం పోయిన 2 లక్షల హిందువులను అవమానించినట్టుంది. ప్రసాదం తింటే పిల్లలు పుడతారు. తెలియదా? పిల్లలు ఎట్లా పుడతారు? నువ్వు ఎంబీబీఎస్ డాక్టర్వా? పిల్లలు ఎట్లా పుడతారో అందరికీ తెలుసు. నువ్వు చెప్పాలని అవసరం లేదు. కానీ ఒక విశ్వాసం ఉంటుంది, ఒక నమ్మకం ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఒక చిలుకూరు బాలాజీ టెంపుల్లోనే కాదు నాయన, భద్రాచలం టెంపుల్లో కూడా మొన్ననే పంచారు. భద్రాచలం టెంపుల్లో కూడా శ్రీరామనవమి ఎదుర్కోలకు ముందు రోజు పంచారు గరుడ ప్రసాదం. తెలుసుకో ఒకసారి. ఆడ కూడా సేమ్ సంతాన ప్రాప్తి, సంతానం లేని వాళ్ళు పోయి తీసుకుంటారు మహిళా భక్తులు. నేను ఫోటో చూపిస్తా. ఈ ఫోటో అక్కడిదే. చూడండి ఎంత భక్తితో తీసుకుంటున్నారు. స్వామి పెడుతున్నారు గరుడ ప్రసాదం. ఇది ఎదుర్కోల ముందు రోజు శ్రీరామనవమి. ఆ రోజు కళ్యాణం ఉంటుంది కదా, అంతకన్నా ముందు రోజు, ఎదుర్కోల ముందు రోజు ఇది జరుగుతుంది. ఒక భద్రాచలం టెంపుల్లోనే కాదు, ఇది తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా జరుగుతుంది. అక్కడ కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. బ్రహ్మోత్సవాలు అప్పుడు గరుడ ధ్వజం, ఆ రోజు గరుడ సేవ ఉంటుంది. గరుడ సేవ రోజు గరుడ స్వామికి ఆ ప్రసాదం పెడతారు. ఆ ప్రసాదంకి ఆ పవర్ ఉంటుంది అనేది ఒక నమ్మకం. అది ఎవరి నమ్మకం వాళ్ళది. నువ్వెవరి మధ్యలో మూఢనమ్మకం అని చెప్పనికే ఎట్లా చెప్తావు మూఢనమ్మకం అని? నాకున్న ఎక్స్పీరియన్స్ నేను చెప్తా. అది ఆగమ శాస్త్రంలో ఉంది. లేదు అంటే నాతో చర్చకు రా, నేను నిరూపిస్తా. గరుడ ప్రసాదం అనేది గరుడ ప్రసాదం తింటేనే పిల్లలు పుడతారని కాదు. ఎన్నో దారులు. పిల్లలు లేని వాళ్ళ బాధలు నీకు ఏం తెలుస్తానైనా? పిల్లలు లేని వాళ్ళు చెట్టుకు, పుట్టకు, అమ్మకు, అవ్వకు, దేవునికి, ఆవుకు, ఎద్దుకు అన్నిటికీ మొక్కుతారు పిల్లలు పుడితే చాలు మాకని. వాళ్ళు చేసే ఎన్నో ప్రయత్నాలలో గరుడ ప్రసాదం ఒక ప్రయత్నం. ఇక విశ్వాసం వేరు, మూఢనమ్మకం వేరు. దేవునికి మొక్కకు. ఓ పని చేయి, అసలు దేవుళ్ళు ఏమన్నా ప్రశ్నించు, గొడవ లొల్లిపోతుంది కదా. ఇక పోచా మేడుంది, నల్లపోచా మేడుంది, ఎల్ల మేడుంది, లచ్చా మేడుంది. అడుగు. నువ్వు చూసినావా లచ్చమ్మను, ఎల్లమ్మ నువ్వు చూసినావా? కానీ ఎందుకు మొక్కుతాం మనం? ఎందుకు పూజిస్తాం? ఎందుకు ఏటలకు వస్తాం? ఇంటి దేవతలు కదా. మరి వాళ్ళని చూడలేదు, వాళ్ళు ఎవరో తెలియదు. ఆ నమ్మకం ఎందుకు నీకు? మొన్ననే కదా శ్రీరామనవమి రోజు పోయి ఊరికాడనేమో శ్రీరాముల కళ్యాణంలో పార్టిసిపేట్ చేస్తేవి. మొన్న రంజాన్ రోజు అవి వేసుకొని బుర్కా వేసుకొని మాట్లాడుతీవి. ఎవరి కోసం? ఓట్ల కోసం మాట్లాడినాము అవన్నీ. గరుడ స్వామి, ఎగిరే స్వామి చాలా పవర్ఫుల్ అని ఆగమ శాస్త్రంలో ఉంది. డాక్టర్స్ స్వామి నువ్వు అన్నావు కదా, ఇది ఓన్లీ గరుడ ప్రసాదం తింటే పిల్లలు పుడతారా అని నువ్వు క్వశ్చన్ ఇచ్చినావు కదా. గరుడ ప్రసాదం తింటేనే పిల్లలు పుట్టరు. డాక్టర్స్ అంతా ఎందుకున్నారు, గైనకాలజిస్టులు అంత ఎందుకున్నారు అని అడిగినావు కదా. చాలామంది గైనకాలజిస్టులు పిల్లలు కాను వాళ్ళు డాక్టర్లు, ఎంబీబీఎస్ డాక్టర్లు చాలామంది ఈ గరుడ ప్రసాదం కోసం నిన్న పోయిన దానిలో ఉన్నారు. నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉన్నాడు. నాకు తెలిసిన ఒక డాక్టరు ఆ లైన్లో నిలబడ్డాడు. లైన్లో నిలబడి ఆ ప్రసాదం తీసుకున్నాడు. ఆయన తెలియదా మరి? ఆయన డాక్టరే కదా, ఆయన పిల్లలు పుట్టించుకోవచ్చు కదా. హిందువుల మనోభావాలు దెబ్బతీసినావు తీర్మానం వలన. నువ్వు ఇంకొక మతాన్ని గురించి నువ్వు మాట్లాడలేవు. నీకు ఆ ధైర్యం లేదు.
ఆ ధైర్యం లేకనే మొన్న వేషం వేసుకొని అందరికీ సలాం కొట్టినావు. వాళ్ళ మనోభావాలు కూడా దెబ్బతీయొద్దు. నువ్వు ఆ వేషం వేసుకున్నావు చూసినావా, ఆ ముస్లింల మనోభావాలు కూడా దెబ్బతీసినావు ఆ రోజు. వాళ్ళు చెప్పిండ్రా ముస్లిమ్స్ మా వేషధారణ వేసుకుని శుభాకాంక్షలు చెప్పమని చెప్పిండ్రా? ఎవరి నమ్మకం వాళ్ళది, ఎవరి విశ్వాసం వాళ్ళది. నువ్వు అక్కడ ఏర్పాట్ల గురించి మాట్లాడు, పోలీసులు చేతులు ఎత్తేసినారు అది మాట్లాడు, అక్కడ సిస్టమ్ పనిచేయలే అది మాట్లాడు. చిలుకూరు బాలాజీ టెంపుల్లో ₹1 కూడా ఎవరు తీసుకోరు. నిన్న వచ్చిన వాళ్ళు కూడా అడుగు, ఒకసారి చెప్తారు నీకు. ఎవరని చెప్తే విను. ₹1 కూడా తీసుకోరు. చిలుకూరు బాలాజీ టెంపుల్లో ఉండి ఉండదు, అసలు విఐపి దర్శనం ఉండదు. నువ్వు ఎంత తోపైనా లైన్లో పోవాల్సిందే. వెంకటేశ్వర స్వామి కాడ అందరూ ఒకటే అనేది చిలుకూరు బాలాజీ టెంపుల్లో పాటిస్తారు. ఆయన ఎవరో స్వామి రంగరాజన్, చిలుకూరు బాలాజీ టెంపుల్ రంగరాజన్ స్వామి తీసుకున్న నిర్ణయం అని నీవు అనుకుంటున్నావు. మరి అక్కడ భద్రాచలం టెంపుల్లో ఏ స్వామి తీసుకున్నాడు, తిరుపతిలో ఏ స్వామి తీసుకుంటాడు? చాలా ఒంటిమిట్ట స్వామి, ఒంటిమిట్ట రామాలయం ఆంధ్రప్రదేశ్, అక్కడ కూడా ఉంటుంది. ఎక్కడైనా ఉంటుంది. ఎక్కడైనా బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణ ఉంటుంది, ధ్వజస్తంభానికి పూజలు చేస్తారు, గరుడ స్వామికి పూజలు చేస్తారు, గరుడ సేవ ఉంటుంది. ఆ రోజు గరుడ ప్రసాదం ఉంటుంది. గరుడ ప్రసాదం అంటేనే గరుడ పిండం అని పేరు దానికి. అని హిందువుల మనోభావాలు దెబ్బనికి నువ్వు వేరే వాళ్ళ గురించి నువ్వు మాట్లాడలేవు. నీకు చెప్పిన కదా నీకు ధైర్యం లేదని. హిందువుల మనోభావాలు ఎందుకు దెబ్బతీస్తావు? ఆయన 3-4 పాయింట్లు మాట్లాడాడు. ఆయన ఎవరు రామ్దేవ్ బాబాకు దీనికి లింకు పెట్టిండు. రామ్దేవ్ బాబాకు ఈ గరుడ ప్రసాదానికి ఏంది లింకు? రామ్దేవ్ బాబా బిజినెస్ మ్యాన్, వ్యాపారం, జనాలను నమ్మించి మోసం చేస్తే సుప్రీంకోర్టు ఈడ్చింది. 60 క్షమాపణలు చెప్పినా సుప్రీంకోర్టు ఇనలేదు. అది గరుడ ప్రసాదం ఒకటే అని చెప్తావా నువ్వు? గరుడ ప్రసాదం రామ్దేవ్ బాబా డబ్బాలను నింపి చేసే వ్యాపారం ఒకటని చెప్తావా? ఇది వ్యాపారమా? ఒక్క పైసా తీసుకొని నిరూపిస్తావా? టెంపుల్లో ఎవరన్నా పైసలు తీసుకొని ప్రసాదం పెట్టిన గరుడ ప్రసాదం చెప్తాను ఇంటవా? నిరూపిస్తావా? వస్తావా చర్చకు? రామ్దేవ్ బాబా కోర్టు ఈడ్చింది ఆ విషయం చెప్తాడు, దానికి లింకు పెడతాడు. గైనకాలజిస్టులు ఎందుకు అంటాడు. ఉంటారు. అసలు నువ్వు కడుపులో ఉన్నప్పుడు మీ అమ్మ ఎన్ని దేవుళ్ళకు పుట్టిందో తెలుసుకో స్వామి. మా వాడు మంచిగా పుట్టాలి, మాకు ఆడపిల్ల పుట్టాలో మగబిడ్డ పుట్టాలో ఎవరో మొక్కు. ఖచ్చితంగా ప్రతి తల్లి మొక్కుతుంది. ప్రతి తల్లి దేవునికి మొక్కుతుంది. సుఖంగా ప్రశాంతంగా ప్రసవం కావాలి, నాకు పుట్టేతోడు మంచి బుద్ధితో పుట్టాలి, అవలక్షణాలు లేకుండా పుట్టాలి అని. నీకు ఇదేం అవలక్షణం నాకు అర్థం కాలే. ఒకసారి అడుగు, మీ అమ్మని అడుగు, చెప్తుంది. నీకు అడుగులు ఉన్నప్పుడు మీ అమ్మ ఎన్ని చెట్లకు, ఎన్ని పుట్టలకు, ఎంతమంది దేవతలకు మొక్కిందో నీకోసం. ఎందుకు దేవతలకు ఎందుకు మొక్కాలి? గణకాలు చేసుకోలేకపోతే అయిపోయేది కదా. ఓకే, గుళ్ళు మూసేయని చెప్పండి, ఇంకెందుకు? ఇంకా అవసరం లేదు. వాళ్ళని అంత శాస్త్రమే చూసుకుంటుంది. అంతా నువ్వు అన్నావు కదా టెక్నాలజీ పెరిగింది, ఇంత పెరిగిన తర్వాత ఇంకా ఇదంతా అని. నీకు రోగం వస్తే డాక్టర్ దగ్గరికి పోతాం, సేమ్ టైం దేవుని కూడా మొక్కుతాం. డాక్టర్ దేవుడే, మనం అనుకుంటాం డాక్టర్ దేవుడే, కానీ మనం నమ్ముకున్న దేవుడు కూడా దేవుడే. అది విశ్వాసం, అది నమ్మకం, మూఢనమ్మకం కాదు. అది దేవునికి మొక్కడం మూఢనమ్మకమా? దేవుని ప్రసాదం ఇవ్వడం మూఢనమ్మకమా? గరుడ ప్రసాదాన్ని అవమానించినావు నువ్వు. నీ మనసులో ఏముందో నాకు తెలియదు. చిలుకూరు బాలాజీ టెంపుల్ మీద నీకు అంత అక్కసుంటే వెంకటేశ్వర స్వామి చూసుకుంటాను నిన్ను. హిందువులను ఇంతమంది హిందువుల మనోభావాలు ఎట్లా దెబ్బతీస్తావు? నువ్వు హిందువు కాదా? నువ్వు ఎవరి మనోభావాలు దెబ్బతీయద్దు, క్రిస్టియన్ మనోభావాలు దెబ్బతీయద్దు. అది వాళ్ళ నమ్మకం, వాళ్ళ ఆయిలు, వాళ్ళ నమ్మకం. నీవేంది మధ్యలో? వాళ్ళ ఆయిల్ పోస్తే వాళ్ళకి మంచిగా అవుతుంది, వాళ్ళ నమ్మకం అది. నువ్వేమో నీ మధ్యలో అడుగు. నీకే క్రిస్టియన్లను అవమానిస్తావు. ముస్లిమ్స్ అవమానించి నీకు ధైర్యం ఉంటే ముస్లిమ్స్ కూడా పోయి అల్లా అని చెప్పి వాళ్ళ మసీదులో మోకరించి ప్రార్థన చేస్తారు వాళ్ళు. అడుగు, నీకు ధైర్యం ఉంటే అల్లా గురించి మాట్లాడలేవు కదా. కానీ గరుడ ప్రసాదం గురించి మాత్రం అడ్డమైన కామెంట్లు చేసినావు. తిమ్మర మల్లన్న నువ్వు రా, మా ఆఫీస్కి వచ్చినా నేను రెడీ. చిలుకూరు బాలాజీ టెంపుల్ రంగరాజన్ స్వామిని నీకు పిలుస్తా, మాట్లాడదాం. లేకపోతే నువ్వు నేను కలిసి చిలుకూరు బాలాజీ టెంపుల్ పోదాం, పోయి మాట్లాడదాం. గరుడ ప్రసాదంతోన సంతానం అవుతుందా? ఇదంతా మూఢనమ్మకం. నువ్వు మాట్లాడాల్సింది అది కాదు స్వామి. నువ్వు మాట్లాడాల్సింది ఏర్పాట్ల మీద మాట్లాడు. ఏమైంది? ఇంతమంది ఎందుకు వచ్చినారు? 2 లక్షల మంది వచ్చినారు. 2 లక్షల మంది ఇంకా అవకాశం ఉంటే చాలామంది వచ్చేవాళ్ళేమో. సంతానం లేని వాళ్ళ బాధ నీకేం తెలుస్తుంది? ప్లీజ్ తిరుమల మల్లన్న, నువ్వు పాలిటిక్స్లో నువ్వు 1 సైడ్ తీసుకొని ఏమైనా మాట్లాడుకో, మాకు సంబంధం లేని ఇష్యూ. పొలిటీషియన్స్ నిన్ను చూసుకుంటారు. కానీ ఈ విషయంలో హిందువుల మనోభావాలు మాత్రం దెబ్బతీసినావు. నీకు వీలైతే హిందువులకు క్షమాపణ చెప్పు. లేకపోతే హిందువులు నిన్ను చూసుకుంటారు. దీనికి రాజకీయాలకు సంబంధం లేదు.
హిందువులారా ప్లీజ్ వీలైతే, నేను ఏ కులాన్ని కూడా అవమానించొద్దని చెప్తున్నా, ఎవరి మనోభావాలు దెబ్బతీయొద్దు. ఎవరి నమ్మకాలు వాళ్ళకుంటాయి, ఎవరి విశ్వాసాలు వాళ్ళకుంటాయి, ఎవరి పూజలు వాళ్ళకుంటాయి. కానీ ఈరోజు తీర్మానం వలన హిందువుల మనోభావాలు దెబ్బతీసిండు. సేమ్ క్రిస్టియన్ల మనోభావాలు కూడా దెబ్బతీసిండు. వాళ్ళను కూడా ఆయిల్, ప్రేయర్ ఆయిల్, దానిలో ఏమైనా తప్పులు ఉంటే దేవుడు చూసుకుంటాడు. దానిలో ఏమైనా తప్పులు ఉంటే నువ్వు ఎత్తి చూపించు, అది కాదు నువ్వు చూపించాల్సింది. హిందువులారా మీకు వీలైతే ఆ వీడియోని చూడండి, తప్పులేదు, మనకి వ్యూస్ వస్తాయి, అయినా సరే చూడండి. చూసైనా సరే మీరు ఏం రెస్పాండ్ అవుతారో కాండి. నేను ఒక భక్తునిగా, నేను కూడా భక్తునే, అందరు భక్తులమే కదా, నేను ఒక భక్తునిగా నాకు బాధ అనిపించింది. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు, ఎందుకంటే చాలామంది డాక్టర్లు, నాకు తెలిసిన డాక్టర్లు వాడు ప్రసాదం కోసం పోయినరు. డాక్టర్లు తెలియదా మరి? ఈయనకి తెలిసిన ఎంబీబీఎస్ డాక్టర్ ఏమన్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.